జనరల్‌గా మనం చూస్తుంటాం సార్. కొంతమంది ఏమో ముందుకు దూసుకుపోయి మంచిగా సాలరీస్ పరంగా గాని ఒక లెవెల్‌లో ఉంటారు. అదే టైంలో స్టార్ట్ చేసిన కొంతమంది మాత్రం అలాగే ఉండిపోతారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందుకు? ఇప్పుడు హరి గిరి ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం కోసం అతుకుతున్నారు, జాయిన్ అయ్యారు. రోజుకు 20 చెట్లు కొట్టాలి. నీతో పాటు చేరిన హరి ఏమో 20 చెట్లు కొడుతున్నాడు, నువ్వేమో 10-12 కొట్టేస్తున్నావు ఏంటి? రేపు నీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటే రేపటి నుంచి నువ్వు పని రాక్కర్లేదు. మీలాంటి డిటెక్టివ్ ఒకరిని కంపెనీ పంపించింది. ఇంతకీ ఏం చేస్తున్నారో గమనించమని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ రాసి కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చింది. అందులో సింగిల్ సెంటెన్స్ రాసి ఏంటంటే, ఇప్పుడు ఇంకా రోజులు మారాయండి. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్కే కాదు, ఫాస్ట్ వర్క్ కూడా కావాలి. ఆ తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుందంటే, నీకు అనవసరంగా ఎక్కువ శాలరీ ఇచ్చాము, నీ స్కిల్ ఇంతకంటే ఏం లేదు అని తీసేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. నా సమయాన్ని చాలా స్ట్రాటజిక్గా ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తే నేను జీవితంలో ఎదుగుతాను, నా శాలరీ డబుల్ అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే విజువలైజేషన్ కోచ్ రామ్ గారు. కెరియర్‌లో అందరూ సమానంగా ఎదగలేరు. కొందరు చాలా హై లెవెల్స్‌కి వెళ్తే కొంతమంది మాత్రం కిందనే ఉండిపోతారు. ఎందుకలా? అందరూ ఒకేలాగా ఎందుకు ముందుకు దూసుకుపోలేరు? అవన్నీ తెలియాలంటే ఒకసారి ఆయనతో మాట్లాడి తీరాల్సిందే. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు రామ్ గారు? అవునండి. ఆల్వేస్ బాగుంటారు మీరు. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి. రైట్. జనరల్‌గా మనం చూస్తుంటాం సార్. అది కంపెనీ కావచ్చు, లేకపోతే కెరియర్‌లో కావచ్చు, రకరకాలుగా జాబ్ విషయంలో అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్‌గా కొంతమంది అంటే అడ్వకేట్స్, డాక్టర్స్ ఇట్లా ప్రొఫెషనల్స్ కదా. కొంతమందేమో ముందుకు దూసుకుపోయి మంచిగా సాలరీస్ పరంగా గాని, లేకపోతే పొజిషన్స్ పరంగా గాని ఒక లెవెల్‌లో ఉంటారు. ఆ. అదే టైంలో స్టార్ట్ చేసిన కొంతమంది మాత్రం అలాగే ఉండిపోతారు. ఇంకా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకంటే కూడా వీళ్ళు కొంతమంది ముందుకు దూసుకుపోతుంటారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందుకు? వీళ్ళెందుకు తక్కువ ఉంటారు? వాళ్ళెందుకు హైట్స్ రీచ్ అవుతారు? వీళ్ళు వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలో మీరు దూసుకుపోతారు అంటుంటే నాకు తక్కువ స్టోరీ గుర్తొచ్చింది. ఏంటి సార్? ఇప్పుడు హరి గిరి ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం కోసం అతుకుతున్నారు. ఓకే. మొత్తం అన్ని చోట్ల తిరిగారు, ఎక్కడ ఉద్యోగాలు దొరకలేదు. చివరికి ఒక్కరు మాత్రం ఉద్యోగం ఇద్దాం అన్నారు. హ్మ్. అదేంటంటే కట్టెలు కొట్టే ఉద్యోగం. ఓకే. జాయిన్ అయ్యారు. ఆ! ఇద్దరికి వాళ్ళ టూల్స్ ఇచ్చారు. అంటే ఏంటి, గొడ్డలి. ఆ! ఇద్దరికి గొడ్డలి ఇచ్చి పంపించారు. ఆ! ప్రతి కంపెనీలో ప్రతి ఎంప్లాయీ జాయిన్ అయితే వాళ్ళకంటూ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళకి ఒక గోలు, టార్గెట్ ఇస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అట్లాగే వీళ్ళకు టార్గెట్ ఇచ్చారు. ఏంటంటే రోజుకు 20 చెట్లు కొట్టాలి. ఓకే. సో హరి గిరి అడవిలోకి వెళ్ళారు. హ్మ్. హరి 20 చెట్లు కొట్టాడు, గిరి 20 చెట్లు కొట్టాడు. హ్మ్. ఫస్ట్ డే హ్మ్. కంపెనీ శభాష్ అని. హ్మ్. సో నెక్స్ట్ డే హరి 20 చెట్లు కొట్టాడు, గిరి 18 చెట్లే కొట్టాడు. అంటేనే కంపెనీ అన్నది, ఫస్ట్ డే అయింది, సెకండ్ డేకి పని తగ్గించు. తగ్గించావేంటి అని అన్నాడు. అబ్బాయి లేదు సార్, నేను హరితో పాటు పని చేశాను అని. మళ్ళీ మూడో రోజు హ్మ్. హరి 20 చెట్లు కొట్టాడు, గిరి మాత్రం 17 చెట్లే కొట్టాడు. ఇక వాళ్ళకి ఏంటో, గిరి జాబ్ రాకముందు మొత్తం వెంట తిరిగాడు కంపెనీల వెంట, జాబ్ వచ్చిన తర్వాత ఈయన మాకు పని తగ్గిస్తూ వస్తున్నాడు, పని చేయట్లేదు అని. నాలుగో రోజు, ఐదో రోజు అయింది. వారం తర్వాత ఫస్ట్ డే హరి 20 చెట్లు కొట్టాడు, గిరి 12 చెట్లే కొట్టాడు. ఇక హ్మ్. ఎనిమిదో రోజు హరి 20 చెట్లు కొట్టాడు, గిరి ఎన్ని కొట్టాడండి? 10 కొట్టుంటారు. సో మీకు ఎంత బాగా అర్థమైంది చూసారా? సో ఈ విషయం తెలుస్తున్న కంపెనీ పిలిచి అడిగారు, ఏంటి నువ్వు సరిగ్గా పని చేయట్లేదా, గ్రోత్ లేదు, హ్మ్. అసలు నీతో పాటు చేరిన హరి ఏమో 20 చెట్లు కొడుతున్నాడు, నువ్వేమో 10-12 కొట్టేస్తున్నావు ఏంటి అని అన్నాను. లేదు సార్, నేను కష్టపడి పని చేస్తున్నాను, నా పని మీరు ఏ పని చెప్పారో అది నేను సిన్సియర్గా చేస్తున్నాను అని అన్నాను. ఓకే. అయితే నీకు ఆఖరి రోజు అవకాశం ఇస్తున్నా, ఈ ఒక్క రోజే, రేపు నీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటే రేపటి నుంచి నువ్వు పని రాక్కర్లేదు అని పంపించారు. ఇద్దరు అడవికి వెళ్ళారు. హ్మ్. అడవికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి తెలియకుండా మీలాంటి డిటెక్టివ్ ఒకరిని కంపెనీ పంపించింది. ఇంతకీ ఏం చేస్తున్నారో గమనించారు. చూడమని. ఆ! ఆవిడ పాపం ఫాలో అయింది. ఫాలో అయి పొద్దునుంచి సాయంత్రం దాకా హరి ఏం చేస్తున్నాడు, గిరి ఏం చేస్తున్నాడు గమనించింది. ఓకే. బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత హ్మ్. సాయంత్రం రోజున ఒక సింగిల్ పేపర్‌లో ఒక రిపోర్ట్ రాసి కంపెనీ మేనేజ్మెంట్‌కి ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు మేనేజ్మెంట్‌కి టెన్షన్‌గా ఉంది. హ్మ్. ఆ రోజు కూడా చాలా కష్టపడి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా చాలా తగ్గించి ఎర్లీగా మార్నింగ్ వచ్చి సాయంత్రం అరగంట ఎక్కువ పని చేసినా సరే హ్మ్. 15 చెట్ల కంటే ఎక్కువ కొట్టలేకపోయాడు గిరి. కానీ హరి మాత్రం 20 చెట్లు కొట్టేశాడు. హ్మ్. సో ఈ రహస్యం ఏదో తెలుసుకోవాలని కంపెనీకే కాదు, మనకు కూడా చాలా మనకు కూడా. టెన్షన్‌గా నాకు ఉంది. కూడా. ఎందుకు ఈయన కొట్టాడు, ఈయన ఎందుకు కొట్టలేకపోయాడు అనేది హ్మ్. ఆ కంపెనీ మేనేజ్మెంట్ కవర్ తీసి ఆ పేపర్ తీసింది. అందులో హ్మ్. సింగిల్ సెంటెన్స్ రాసింది. ఏంటంటే, హరి ప్రతిరోజు తన గొడ్డలిని సాన పట్టడానికి 10 నిమిషాలు స్పెండ్ చేస్తాడు, గిరి మాత్రం నేరుగా వెళ్ళి పని చేస్తున్నాడు. ఓహో! ఆ టూల్‌లో ఉంది పవరు.
పవర్ఫుల్ టూల్ ని యూజ్ చేశాడు. మన స్కిల్ ని Yes. ప్రతిరోజు సానా పట్టకపోతే Mm. మీరు ఎప్పుడో నేర్చుకున్న స్కిల్ మీకోసం పని చేయదు. మీరు పని చేస్తున్నా, కష్టపడుతున్నట్టున్నా, రోజు ఆఫీస్కి వెళ్తున్నా, అన్నీ పాటిస్తున్నా ఫలితాలు ఎందుకు రావంటే మీ స్కిల్ని మీరు షార్ప్ చేయట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు. అప్డేట్ అవ్వట్లేదు. సూపర్, అసలు చాలా బాగా చెప్పారు సార్. మీరు దూసుకుపోతున్నారంటే నాకు ఇది స్టోరీ గుర్తొచ్చింది. నిజమే, కొందరు ఎందుకు దూసుకుపోతారు అన్నది చిన్న రహస్యమే. అంటే వాళ్ళ సమయంలో కొంత టైం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళు స్పెండ్ చేయకపోతే, ఇద్దరు కలిసి పనిచేస్తున్నా, ఇద్దరు ఒకేసారి జాయిన్ అయినా, ఒకే ఎఫర్ట్ పెడుతున్నా సరే ఒకరు ముందుకు వెళ్తారు, ఇంకొకరు ఎదగరు. ఇప్పుడు ఏంటంటే హరి జాబ్ ఉంది, గిరి జాబ్ ఊడిపోయింది. పోనీ గిరి సోమరిపోతా కాదు, కష్టపడడం లేదా, ఏమీ కాదు. అయినా సరే ఇట్లాంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఎక్కడ సాన పట్టాలో, ఎలా పట్టాలో, దాని ప్రయోజనం ఏంటో తెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా అది పాటించిన వాళ్ళు హరితో పాటు ఎదుగుతారు. సో చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ స్కిల్స్ని ఎట్లా షార్పన్ చేయాలో నేర్చుకోవాల్సింది. ఎలా సార్, ఎలా నేర్చుకోవాలి అంటే దానికి గైడెన్స్ ఎవరు ఇస్తారు చెప్పండి. అంటే కోర్సు డెవలప్ చేసామండి. అవునా? ఓకే. ఎస్, 2x యువర్ శాలరీ, Hmm. అంటే డబుల్ యువర్ డబ్బులు శాలరీ. అంటే జనరల్గా ఎంప్లాయ్ ఏమనుకుంటాడంటే కష్టపడితే పైకి వస్తాం ఇంతే, కానీ ఈ గొడ్డు చాకరీ చేస్తే గొడ్డు చాకరీ చేస్తుంటే ఎదుగుతాం అని గొడ్డు అనుకుంటారు. చాకరీ చేస్తే గిరి అవుతారు అదే అంతే. హరి గారు. హరి గారు అంటే చాకరీ చేయడం కాకుండా హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ చాలా అవసరం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకా రోజులు మారాయండి. అవును, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్కే కాదు, ఫాస్ట్ వర్క్ కూడా కావాలి. ఫాస్ట్ వర్క్ కూడా కావాలి. సార్ నేను చాలా స్మార్ట్గా చేద్దామని నిదానంగా చాలా అద్భుతంగా చేస్తున్నాను సార్ అంటే అక్కడ క్లయింట్కి నేను డెలివరీ ఇవ్వాలి, వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు అసలు. ఎస్, కాబట్టి ఇప్పుడు హార్డ్ వర్క్ కావాలి, స్మార్ట్ వర్క్ కావాలి, ఫాస్ట్ ఫాస్ట్ వర్క్ కూడా కావాలి. ఇది డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక సరైన గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే కష్టపడుతూ ఉండాలి, అనుభవం రావాలి, Yeah. వయసు పెరగాలి, Yeah. అప్పుడు జీతం పెరుగుతుంది అని అనుకుంటారు. అనుకునే వాళ్ళు అసలు ఆర్గనైజేషన్ ఎలా ఆలోచిస్తుంది, ఎంప్లాయ్ ఎలా పని చేస్తే ఎదుగుతాడు, Mm. అసలు వేటి మీద దృష్టి పెట్టాలి, నా సమయాన్ని చాలా స్ట్రాటజిక్గా ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తే నేను జీవితంలో ఎదుగుతాను, నా శాలరీ డబుల్ అవుతుంది అనటానికి 2x యువర్ శాలరీ 21 డే ఛాలెంజ్ని 21 రోజుల కోర్సుని ఇంట్రడ్యూస్ చేశాం. సూపర్. 21 డేస్ కోర్స్. 21 డేస్ కోర్స్ అంటే ఇది ఈ 21 డే కోర్స్ అంటే 21 డిఫరెంట్ ఏరియాస్ని టచ్ చేస్తాం. ఓకే, మీరు ఈ 21 ఏరియాస్లో కనుక మీరు వర్క్ చేస్తే మీకు డబుల్ శాలరీ కాదు, మీ కెరీర్లో ఎదుగుదలకు కూడా పాత్ వేసుకున్నట్టే అర్థం. సో ఈ 21 డే ఛాలెంజ్లో ఏవి ఆర్గనైజేషన్లో ఇంతవరకు మనం గమనించలేదు, ఎక్కడ షార్ప్ చేసుకోవాలి, ఎదిగిన వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేయాలి, నేను ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఫ్యూచర్ స్కిల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నిటిని ఈ కోర్సులో పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఈ కోర్సును ఫాలో అయిన వాళ్ళు వాళ్ళ శాలరీని డబల్ చేయించుకునే అర్హతను పొందుతారు. కంపెనీ మారినా చాలా మంది అనుకుంటారు నేను ఇక జీతం పెరగాలంటే కంపెనీ మారాల్సిందే, ఈ కంపెనీ ఇవ్వదు అని. అవును, కానీ అది అదే చాలా మంది దగ్గర ఉంది సార్. కంపెనీలు మారుతూ ఉంటే శాలరీ పెరుగుతూ పెరుగుతూ ఉంటుందని ఉంటుందని. చెప్పి ఆ. పని చేసినా చేయకపోయినా మీరు స్కిల్ పెరగకుండా ఒక 2 కంపెనీలు మారొచ్చేమో, అది కానీ ఎక్కడో చోట తప్పని ఆగిపోతారు. ఆ తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుందంటే నీకు అనవసరంగా ఎక్కువ శాలరీ ఇచ్చాము, నీ స్కిల్ ఇంతకంటే ఏం లేదు అని తీసేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. కరెక్ట్, అలా జరుగుతూ ఉంటాయి కూడా. జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఇదే పరిస్థితిలో ఉంటారు. మరి మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే ఎట్లా? కానీ ఈ కోర్సును మీరు పొందాలంటే కింద చూపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేయొచ్చు, లేదా Okay. మాస్టర్ గైడ్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీ కోర్సు వివరాలు దొరుకుతాయి. మా ఉద్దేశం కూడా ఏంటంటే సాధారణ ఎంప్లాయీ, మధ్యతరగతి ఎంప్లాయీ తను ఉన్నత స్థాయికి చేరడం కోసం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ Okay. కోర్సు చేయడం ద్వారా తొందరగా ఎదిగే అవకాశాలన్నీ అన్నింటిలో పొందుపరచడం జరిగింది. సో గ్యారంటీ కదా సార్? డబుల్ గ్యారంటీ. డబుల్ గ్యారంటీ. దేనికి నేను గ్యారంటీ ఇస్తానంటే మళ్ళీ మనం ఇంటర్వ్యూలో కూర్చుంటాము, అవునా? ఆ ఇంటర్వ్యూలో ఆ. ఆ కోర్సు ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళ రివ్యూల గురించి మాట్లాడడానికి మనం మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తాం. అందుకే డబుల్ గ్యారంటీ. మరి ఇంకెందుకు ఆలస్యం? కెరియర్లో ఎదగాలనుకున్నా, మీ శాలరీ డబుల్ ఎక్స్ అవ్వాలనుకున్నా డెఫినెట్గా కింద కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ చేసేసి కోర్సులో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మచ్. మీ కంపెనీ ఏదైనా
మీ ఫీల్డ్ ఇంకేదైనా మీ సాలరీని డబుల్ చేసుకోవాలనుందా? లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. 21 రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి, మీ సాలరీని డబుల్ చేసుకోండి, మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి.